పట్టుకోండి పట్టుకోండి సరే ఓకే థ్యాంక్ యూ సార్. మా జిఆర్ విధాత న్యూస్ ఛానల్ను ప్రారంభించుకొని 5 నెలలు కావస్తుంది. ఈ సందర్భంగా నిన్ననే 4000 గంటలు మరియు కావలసినంత సబ్స్క్రైబర్స్ పూర్తి చేసుకొని మానిటైజేషన్ రావడం జరిగింది అఫీషియల్గా. ఈ సందర్భంగా ప్రేక్షకులకు మరి వ్యూవర్స్కి అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ముఖ్యంగా మా స్టాఫ్కి, మరి ఈ ఛానల్ను ఆదరిస్తున్న ఎంతో రుణపడి ఉంటాం. కొన్ని ఛానల్స్ అయితే సంవత్సరంన్నర కూడా తీసుకుంటాయి రీచ్ కానీ మా ఛానల్ ఒక నెల అయితే మేము ఈ స్టూడియో సెట్టింగ్కి పోయింది. 3.5 నెలలలోనే మేము ఈ ఛానల్ మానిటైజేషన్ తీసుకుపోయిన మరి ఈ విజయానికి దారి తీసిన దాంట్లో ముఖ్యంగా కొంతమంది పెద్దలు ఉన్నారు. మరి మాకు ఎవరైతే గెస్టులు ఉన్నారో వాళ్ళు అందరూ కూడా సహకారం చేసి మరి మాకు మానిటైజేషన్ ఈరోజు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం మా జిఆర్ విధాత న్యూస్ ఛానల్ స్టూడియోలో. మరి ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన పెద్దలు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పెద్దలు మా ఈరోజు గెస్ట్గా మేము పిలిచినాం, చీఫ్ గెస్ట్గా భుజంగరావు సార్ గారు. మరి అట్లాగే మా ఛానల్ని ప్రారంభించి మొదటి నుంచి అసలు ఒక మార్గదర్శకానికి మరి మాకు నాంది పలికిన వెంకట్ గారు, మరి శ్రీను, అలాగే మాకు అసలు వెన్నంటి ఉండి ఛానల్ని ఇంత ముందుకు తీసుకుపోవడానికి ఆయన కూడా చాలా సహకారం చేశారు. మా సోదరులు, మా అన్నగారు, మరి అట్లాగే మా అధ్యక్షులు వెంకటేశ్వర్లు గారు, కింగ్ సతీష్ గారు, మేడం ప్రముఖ రచయిత శేఖర్ గారు, అందరు కూడా మరి మా ఎడిటర్సు, మా మేడం వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క విజయానికి మరి కష్టపడి పనిచేసిన వాళ్ళే కాబట్టి అందరికీ మరోసారి హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక ముందు కూడా మేము ఒక సామాజిక దృక్పథంతో మరి విద్య, వైద్యం మీద మరి ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి మరి ప్రజలకు అందుబాటులో ఉండాలి. విద్యార్థులు, మహిళా, శిశు సంక్షేమం మీద, విద్యా, వైద్యం మీద సామాజిక దృక్పథంతో పనిచేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ ఛానల్ను మేము ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అదే దారిలో ప్రయాణం చేస్తున్నాం. అంటే కమర్షియల్గా కాకుండా, మరి వేరే రకంగా కాకుండా, మరి ఈ యొక్క సిద్ధాంతంతో దీన్ని కంకణబద్ధులమై అందరం పనిచేస్తున్నాం. దానికి నేను అందరికి కూడా మరోసారి రుణపడి ఉంటా. ఇంకా కూడా ముందు ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరి సహకారం అవసరం. మరి అట్లాగే ప్రజలు కూడా ఇంకా ఏ రకమైన సొసైటీలో ఎక్కడ ఏ రకమైన బాధలున్నా, ఎక్కడైనా రుగ్మతలున్నా, మరి పర్యావరణం మీద కానీ, విద్య మీద కానీ, వైద్యం మీద కానీ ఎక్కడ కంప్లైంట్స్ ఉన్నా కూడా మాకు తెలియజేసినచో వెంటనే మా న్యూస్ ఛానల్ అక్కడ చేరుకుంటుంది. ప్రజలకు 24 hours మేము అందుబాటులో ఉండడానికే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మరి ఈ రకంగా అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించని సహృదయంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. జై విధాత. థ్యాంక్ యూ. ఈనాటి మా చీఫ్ గెస్ట్, ముఖ్య అతిథులు శ్రీ భుజంగరావు సార్ని మా ఛానల్ను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం, శుభోదయం, శుభదినం. ఒక ప్రయత్నం మొదలు పెట్టడం, ఆలోచించడం అందరూ చేస్తారు. ఆ ప్రయత్నం, ఆలోచన అమల్లోకి రావడం అనేది కార్యరూపం దాల్స్తుంది. ఆ కార్యరూపం తాల్చడమే కాకుండా దాని సంకల్ప సిద్ధి, సంకల్పం తీసుకోవడం ఒకటే కాదు, సంకల్పానికి తగినటువంటి నిరంతర కృషి, శ్రమ. ఇది ఒక్కరితో కాదు, 4 కలిస్తే కానీ 4 అడుగులు పడతాయి, 10 మంది కలిస్తే కానీ పని పూర్తవుతుంది. దాంట్లో భాగంగా సహృదయుడు, సామాజిక బాధ్యత, సామాజిక స్పృహ నిరంతరం కలిగినటువంటి వ్యక్తి. మేము అత్యంత చనువుగా ఉంటాం. నన్ను భావాన్ని సంబోధిస్తాడు, నేను ప్రియమైన బావమరిది అని రమేష్ గారిని సంబోధిస్తాను.
3 దశాబ్దాల పైగా మాకు అత్యంత సాన్నిహిత పరిచయం, స్నేహితం. నా వెల్విషరు వారు, వారి వెల్విషర్ని నేను. అందులో ఏమీ అనుమానం లేదు. నిరంతరం చివరి శ్వాస వరకు అలాగే ఉంటాం. ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను అనుకున్నాను చాలా యూట్యూబ్ ఛానల్స్ వస్తున్నాయి, అందులో భాగంగా మా వాడు ఒక ప్రయత్నం చేశాడు. ప్రయత్నం అనుకోవడం వేరు, ముందుకు వెళ్ళడం వేరు, చూద్దాం అని అనుకున్నాను. నేను అందులో జోక్యం చేసుకోలేదు, పెద్దగా నేను దృష్టి పెట్టలే. ఒక ఇంటర్వ్యూ పిలిచారు, వచ్చిన ఆ పడుతున్న శ్రమ, అందులో పట్టుదల, అందులో కమిట్మెంట్ నాకు కనబడింది. డెఫినెట్గా రమేష్ పట్టుకుంటే మాత్రం వదిలిపెట్టాడు. చివరికి దాని ఎండ్ చూసే అంత గట్టి పట్టుదల, రమేష్ తత్వం నాకు తెలుసు కాబట్టి నేను అనుకున్నాను. నేను ఇప్పుడు సంతోషపడుతున్నా. సబ్స్క్రైబర్స్కి అందరికి కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. యూట్యూబర్స్ 100 యూట్యూబర్స్ ఉన్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ నడిపిస్తే నాకేం వస్తుంది అని ఆలోచిస్తున్నారు తప్ప సమాజాన్ని నేను ఏమిస్తున్నా, ఏం చేయగలుగుతున్నా అన్న ఆలోచన చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఐఎమ్ నాట్ కామెంటింగ్, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి, బట్ జరుగుతున్నటువంటి టెంపో, యాటిట్యూడ్ ఆ విధంగా ఉంది. ఈ ఛానల్లో ప్రధానంగా నాకు నచ్చింది, నేను మెచ్చింది ఉచిత విద్య, ఉచిత వైద్యం, సేంద్రియ వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ. 4 మెయిన్ పిల్లర్స్, 4 స్తంభాలు. 4 స్తంభాల మీద మనం ఎంత మేడ గట్టి కట్టినా కూడా స్తంభాలుగా బలంగా పునాది వేసుకుంటుంది. ఆ మేడ 10 కాలాల పాటు ఆ బంగ్లా, ఆ మేడ, ఆ భవనం నిలబడుతుంది. ఆ భవనము, ఆ మేడ, ఆ నిర్మాణమే మన జిఆర్ విధాత న్యూస్ ఛానల్. ఏ కమిట్మెంట్తోనైతే మనం ముందుకు వచ్చినామో, అడిగేసినామో, అందులో నేను భాగస్వామ్యం అవుతున్నందుకు రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. చాలా గర్వపడుతున్నా, సంతోషిస్తున్నా. మీకు ఎలాంటి సహకారం కావాలనుకున్నా, రమేష్ ఏ క్షణంలో ఏం అడిగినా శక్తి వంచన లేకుండా చిత్తశుద్ధితో, నాకు కూడా ఒక లక్షణం ఉంది, కాలు పెడితే కనుక దాన్ని అంటిపెట్టుకునే ఉంటా. ఈ 10 చోట్ల 10 కాళ్ళు వేసి 10 రకాల ఆలోచనలు చేసి పక్కోని పరేషాన్ చేసి మనం ఆనందించే రకం కాదు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అన్ని యూట్యూబ్ ఛానల్స్ నడుస్తున్నాయి, అందులో మన యూట్యూబ్ ఛానల్ దిగ్విజయంగా ముందుకెళ్ళాలి. యూట్యూబ్ ఛానల్ జిఆర్ విధాత న్యూస్ అనగానే ఒక కొత్త వరవడితో ముందుకు పోతూ ఉంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అని అప్పీల్ లేకుండానే సబ్స్క్రైబర్స్ చూస్తే ఇలాంటి ఛానల్ చూడాలనేటువంటి ఇంటెన్షన్ కలిగే విధంగా, అంటే ఒక టార్గెట్ పెట్టుకుందాం. అది 6 నెలల 3 నెలల పెట్టుకొని సబ్స్క్రైబర్స్ తలా ఒక బాధ్యత తీసుకొని టార్గెట్ ఫిక్స్ చేసుకొని ముందు మనం దీన్ని బలోపేతం చేసుకోవాలి. ఆర్థికంగా కొంచెం పునాది కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకాలం శ్రమ కూర్చిండు, ఎట్లా చేసిండో, ఎక్కడి నుంచి తెచ్చిండో, బదులే తెచ్చిండో, భాగ్యం తెచ్చిండో, తన డబ్బులే ఖర్చు పెట్టుకుండో నాకు తెలియదు, కానీ వ్యవస్థను మాత్రం నిలబెట్టి గట్టిగా పట్టుకొని పాకులాడి కార్పొరేట్ ఆఫీస్ స్థాయికి 2 రూముల కాడ నుంచి ఈ స్థాయికి వచ్చింది. అంటే ఇట్స్ నథింగ్ బట్ తక్కువేం లేదు. ఇది కార్పొరేట్ కల్చర్లో ఇవాళ మనం బయట ఏం చూస్తామో అంతకంటే బ్రహ్మాండమైనటువంటి వాతావరణం ఈ జిఆర్ విధాత న్యూస్కి అలాంటి వాతావరణం కనబడతా ఉంది. ఇక మిగిలింది ఏంది? ఈ ఛానల్ను ముందుకు తీసుకెళ్ళటం, సబ్స్క్రైబర్స్ని పెంచడం, జనాల్లోకి తీసుకెళ్ళడం, ఆదరించేలా చేయడం. ఇది ఎవరి బాధ్యత? అందరి బాధ్యత, సమిష్టి బాధ్యత. ఇది ఏ ఒక్కరు అనుకుంటే అయ్యేది కాదు. అందరం ఇది మనది, పొసెసివ్నెస్ ఫీలింగ్, నాది, మనది, మనం ముందుకెళ్ళాలి, ఇది భంగపడకూడదు, ఇంకా ముందుకెళ్ళాలి. చాలా 10 మంది దీన్ని ఆకర్షించే విధంగా, మెచ్చుకునే విధంగా, ప్రశంసించే విధంగా ఉండాల్సిన అవసరం ఉందనే సంకల్పం ఈరోజు కేక్ కట్ చేస్తున్న సందర్భం. అంటే మానిటైజేషన్ యూట్యూబర్లో ఒక పార్ట్నర్గా ఈ జిఆర్ విధాతని సెలెక్ట్ అయింది. అంటే ఏమి కావాలనో దానికి అర్హతలు వచ్చేసినాయి. ఇక మీరు ముందుకు వెళ్ళండి, మీరు ఏం చేస్తారు, ఎంత దున్నుకుంటారు, ఎంత పని చేస్తారు, ఇక మీ ఇష్టం, మీ శక్తి ఏదో నేను చూస్తాను యూట్యూబ్ పార్ట్నర్ అంటూ ఉన్నాడు. మనం బలహీనమా బలవంతులమా, మన మేధస్సు ఏ రకంగా ఉపయోగించుదాం అనేది డిపెండ్స్ అపాన్ యూ. వి పీపుల్ కలెక్టివ్లీ మనం ముందుకెళ్దాం, ప్రయత్నం చేద్దాం, పని చేద్దాం. మీలో ఒకటిగా మీరు ఎప్పుడు పిలిచినా ఏం చెప్పినా రమేష్ నాకు బావా రాని ఆదేశించి ఒకసారి చైర్మన్గా నువ్వు ఒకసారి బావగారు మీరు రావాల్సిందే అని చెప్పు, అంతే.
మీరు వస్తారా బావా అంటే అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ నాకు ఓ పని ఉందని చెప్పే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు రావాల్సిందే బావా అనే విధంగా చనువు తీసుకో. ఐ నెవర్ ఫీల్ యు ఆర్ మైండ్ అండ్ మై సెల్ఫ్ అమాంగ్ యూ. ప్రతి యూట్యూబ్ ఛానల్ చూడండి, లాస్ట్లో సబ్స్క్రైబ్ ఇట్, షేర్ ఇట్, ఇంట్రెస్ట్ పెట్టండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కాండి అంటారు. నేనేమంటున్నా, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సొసైటీకి ఈ ఛానల్ ఇవ్వాలనుకున్న భాగస్వామ్యంలో చాలా ఇస్తున్నప్పుడు సమాజంలో ప్రతి వ్యక్తి కూడా విద్యావంతులు, వివేకవంతులు, సామాజిక బాధ్యత కలిగినటువంటి వాళ్ళంతా కూడా ఈ ఛానల్ మనదనేటువంటి ఫీలింగ్తో, పొసెసివ్నెస్ ఫీలింగ్తో ఛానల్ ఓపెన్ చేయగానే సబ్స్క్రైబ్ మీరు అందరు చేసుకుంటారని నేను ఆశిస్తూ ఉన్నా. ఇంతకంటే ఇంకా గొప్ప కాన్సెప్ట్తో ఏముంటుందో నాకైతే తెలియదు. పర్యావరణం ఉంది, సేంద్రీయ వ్యవసాయం ఉంది, ఉచిత విద్య ఉంది, ఉచిత వైద్యం ఉంది. ఇన్ని రకాలైనటువంటి ఒక మోటోతో పనిచేసే ఛానల్ను సబ్స్క్రైబర్స్గా అనేకంగా మీరు ఆశీర్వదించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ ఛానల్ను ఆదరించండి. ఈ విధంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా, సెలెక్టివ్ పర్సనాలిటీస్ని సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి ఇన్ అడ్వాన్స్గా. అంటే నిరంతరం అనేటువంటి ఇంటర్వ్యూస్ రోజొకటి వెళ్ళిపోతూనే ఉండాలి. దానికి సెలెక్టివ్ పర్సనాలిటీస్ను వైద్య రంగం నుంచి, విద్యారంగం నుంచి, పారిశ్రామిక రంగం నుంచి, వ్యవసాయ రంగం నుంచి, పర్యావరణ రంగం నుంచి, అనేక రంగాల నుంచి మనం సెలెక్ట్ చేసుకొని ఒక లిస్ట్ అవుట్ చేసుకొని దాని ప్రోగ్రామ్ షెడ్యూల్ చైర్మన్ చేస్తారు. ఆ షెడ్యూల్ ప్రకారము స్టూడియోలో జరిగేవి స్టూడియోలో జరుగుతాయి, అవుట్డోర్లో జరిగే ఇంటర్వ్యూస్ అవుట్డోర్లో జరుగుతాయి, అక్కడ జరుగుతాయి, ఇక్కడ జరుగుతాయి. మన దగ్గర ఇంటర్వ్యూస్ అన్నీ కూడా స్టాక్ ఉండాల్సిన అవసరం ఉంది. బ్రహ్మాండంగా ఆ పిల్లోడు ఈ అబ్బాయిని నేను మొన్న కింగ్ సతీష్ను గమనిస్తూ ఉన్నా. మంచి సామాజిక స్పృహ ఉంది. వెంకట్ని అంతకుముందు చూసినా సరే నాకు అవగాహన పూర్తిగా ఉంది. ఇప్పుడు ఈ ఇద్దరు అమ్మాయిలను చూసా. మొదటి రోజే ఈ అమ్మాయి కొత్తపేట నుంచి వచ్చింది, కానీ ఇంటర్వ్యూ చేయడంలో పర్లేదమ్మా బాగానే వంట పట్టించుకున్నామన్నా. ఏది నేర్చుకుంటే రాందేది లేదు. మనకు కావాల్సింది ఆలోచన, మనకు కావాల్సింది చిత్తశుద్ధి. వై నాట్, నేను ఎందుకు చేయలేను, నేను ఎందుకు ఏముంటుంది అలా ఇంటర్వ్యూ. ఆయన లోపల ఏముందో మీరు గెలికి బయటికి తీయడమే ఇంటర్వ్యూ. అలా క్వశ్చన్స్ సంధించి సబ్జెక్ట్ను బయటికి రాగలగాలి. ఇక ఇంటర్వ్యూని ఆదరించే జనాలు ఉంటారు చూశారు, చప్పగా సాఫ్ట్గా మాట్లాడే మేధావులను మాట్లాడే సమాజానికి కూడా మరి నేను అనుకుంటాను ఆదరించాల్సిన అవసరం కూడా ఉంది. మంచిని మంచి అని చెప్పాలి, చెడుని చెడని చెప్పాల్సిన అవసరం కూడా సమాజానికి ఉంది. ఆ రకంగా ఆదరిస్తేనే ఇలాంటి ఛానల్స్ ముందుకెళ్తాయి, సమాజానికి ఉపయోగపడతాయని మరొక్కసారి ప్రేక్షకులకు, ప్రజలకు, మేధావులకు, సబ్స్క్రైబర్స్గా మీరు కండి ఈ ఛానల్ని ఆశీర్వదించండి. మనందరం పనిచేద్దాం, ఈ ఛానల్ మనది, మనం అందరం ముందుకెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఛానల్ను ఉద్దేశించి వారు మొదటి నుంచి అసలు ఛానల్ను మొదలుపెట్టి ఈ రోజు దాకా తీసుకొచ్చి శ్రమపడి మన విజయానికి నాంది పలికిన మన వెంకట్ గారిని 2 నిమిషాలు మన అందరిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా వచ్చింది. అందరికీ నమస్కారం. ముఖ్యంగా జిఆర్ విధాత న్యూస్ చైర్మన్ అధినేత రమేష్ గారికి, ఎందుకంటే ఆయన సంకల్పం చేసుకొని ఒక ఛానల్ నడుపుదాము, ఒక ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆయన ఒక సర్చింగ్లో ఉన్నప్పుడు నన్ను నమ్మి నాలంటూని ఆయన హక్కున చేర్చుకొని చేద్దాము అని చెప్పిన నెక్స్ట్ డేనే ఛానల్ మొదలుపెట్టడం జరిగింది. మొదలుపెట్టిన తర్వాత ఒక 1 మంత్ వరకు కూడా మాకు సమకూర్చుకోవడంలోనే మాకు సరిపోయింది. వితిన్ 3 నెలల్లో మేము ఇంత గ్రోత్ వచ్చి మాకు మేము ముందుకెళ్ళడానికి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్, ప్రతి ఒక్క ఆడియన్ మాకు సహకరించినందుకు, దాంతోపాటు నాకు టీమ్గా పనిచేసిన సీను కానీ, శ్రీకాంత్ కానీ, సతీష్ కానీ, మెయిన్గా నాతో పాటున్న మా బాయ్ దగ్గర నుంచి, మరియమ్మ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయడం వల్లనే ఈ ఛానల్ ఇంత ముందుకెళ్ళింది. ఇంత తొందరగా సబ్స్క్రిప్షన్ పూర్తి చేసుకొని ఇంత తొందరగా మానిటైజేషన్ కూడా ఎలిజిబుల్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. దాంతోపాటు ఇక్కడ చెప్పుకోవాల్సింది, ఒక ఛానల్కి ఆడియన్ ఎంత ముఖ్యమో గెస్ట్ కూడా అంతే ముఖ్యం. గెస్ట్ మాట్లాడే మాట మీదనే, అంటే గెస్ట్ ఈక్వల్ టు హీరో. ఆ హీరో కరెక్ట్గా ఉంటేనే ఆడియన్కి వినసొంపుగా ఉంటుంది, ఆయన చెప్పింది వినబుద్ధి అయితేనే ఆడియన్ వింటాడు. సో ఆ గెస్ట్లలో మాకు ముఖ్యంగా భుజంగరావు సార్, ఇంకొక ముఖ్యమైన వ్యక్తి చల్లగాలి వెంకటరాజు సార్,
వారికి కూడా ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు. మరియు ఎక్స్బిసి కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు సార్, చిల్కానగర్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ కుమార్ గారు, ఇట్లా పనిందర్ గారు, ఇట్లా చాలామంది ఉన్నారు. కొంచెం మంది కళాకారులు ఉన్నారు, కవులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు. దాంతోపాటు మేము ఇవాళ చేసుకునే సెలబ్రేషన్ మా ఒక్కరిదే కాదు, సమాజానికి మేము ముందడుగు వేయకపోవడానికి, సమాజంకి మేము ఇద్దామనుకున్న, మా చైర్మన్ గారు ఇద్దామనుకున్న ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్కి ఇది ఒక బలాన్ని చేకూరుస్తుంది. అందరికీ ధన్యవాదాలు. ఇలానే మా ఛానల్ని అందరూ ఆదరించి, అంటే మేము పనిచేస్తాం, మేము పనిచేసేదే కాకుండా మీరందరూ కూడా, ఆడియన్ అనే వ్యక్తి ఒక ఛానల్ని ఆదరిస్తే ఆ ఛానల్ ఎటువైపు పనిచేస్తుంది, ఒక పార్టీకి పనిచేస్తుందా, ఒక వ్యక్తికి పనిచేస్తుందా, లేకపోతే ఒక ఏదన్నా సంఘానికి పనిచేస్తుందా అనేది కాకుండా ఉమ్మడిగా ఏ స్వార్థం లేకుండా పనిచేసే మాలాంటి ఛానల్ని మీరు కూడా మా యందు దయ ఉంచి ప్రతి ఒక్కరూ షేర్ చేస్తే ఇంకా కొంచెం ముందుకెళ్ళి మేము మాకు బలం చేకూరి ఆ బలంతో మేము ఇంకా ముందుకెళ్తామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, మాకు ప్రోత్సాహం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళు మా ఆశీర్వదించినందుకు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మా రాజేష్ సార్, ఆయన కూడా మేము స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నుంచి ఒక ఎంకరేజ్మెంట్ వచ్చినప్పుడల్లా ఆయన ఏదో ఒక ఆయన మొహంలో చిరునవ్వు, మీరు చేస్తారు తమ్ముడు అనేది. అంటే ఇద్దరు వ్యక్తులే ఉన్నారు, ముగ్గురు వ్యక్తులతోనే స్టార్ట్ అయింది, ఇదేం చేస్తారు అనే ఒక్క అభద్రత భావం కూడా లేకుండా ఆయన మొహంలో మాకు కంగ్రాచులేషన్స్, కీప్ ఇట్ అప్, మీరు చేయండి, ఈ మాటలే తప్ప ఏం చేస్తారు అనేది రాలేదు. సో దానికి కూడా థ్యాంక్ యూ సార్. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో ఇక నుంచి మేము చేసే ప్రయాణంలో మీరు కూడా మాతో పాటు కలిసి వస్తారని ప్రతి ఒక్క ఆడియన్ని నేను కోరుకుంటున్నా. ఈ విజయం ఇంకా ఇస్తూ మీకోసం మేము పనిచేస్తామని హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం సార్. అలాగే మాకు మొదటి నుంచి ఆశీర్వాదం ఇస్తున్న మా అన్నగారు, వారికి అంతా ఉన్నపడింటాం, వారిని కూడా 2 నిమిషాలు మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాం. ఈ సందర్భంగా అందరికీ కంగ్రాచులేషన్స్, హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు చాలా శుభదినం. ఈరోజు గూగుల్ యూట్యూబ్ ఛానల్ నుంచి మన జిఆర్ విధాత యూట్యూబ్ ఛానల్ గుర్తింపు పొంది అర్హత సాధించినందుకు, అందులో మీరంతా మనమంతా భాగస్వాములైనందుకు, ముఖ్యంగా మీరు అందరూ చాలా కష్టపడి పునాది రాళ్ళు మీరు, అంటే దీనికి ఒక పెద్ద సంకల్పం చేసిండ్రు మా తమ్ముడు. నేను గర్వంగా భావిస్తున్నాను నేను. అంటే అందులో ఆ సంకల్పం చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో కష్టపడి ఈ విజయాన్ని సాధించిన నాకు అర్థమవుతుంది ఇప్పుడు. అలాగే సమాజ హితం కోసం పనిచేస్తున్నటువంటి ఈ ఛానల్ ముందు ఇంకా ఎన్నో విజయాలు సాధిస్తుందని నాకు ఎలాంటి అనుమానం లేదు. మీరందరూ ఇందులో కృషి చేస్తున్నారు, దీనికి వ్యూవర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. వ్యూవర్స్ ఇంకా సపోర్ట్ చేసి ఇలాంటి మంచి ఛానల్ని సమాజ హితం కోసం పనిచేసేటువంటి మంచి లక్ష్యాలు పెట్టుకొని దృఢ సంకల్పంతో పనిచేస్తున్నటువంటి ఈ ఛానల్కి సపోర్ట్ చేయాలని, అందులో మీరందరూ కూడా భాగస్వాములై ఇంకా గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. అందులో మా తమ్ముడు జిఆర్ విధాత అధినేత గుజ్జ రమేష్ గారు మీ అందరికీ కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉండి అన్ని విధాలా మీకు ప్రోత్సహిస్తూ ఇంతవరకు తీసుకొచ్చారు. ఇంకా అంటే ఇప్పుడు జస్ట్ ఒక ఫస్ట్ స్టెప్ పడింది, ఇంకా ముందు చేయాల్సిన చాలా ఉంది. సో దానికోసం నిరంతరంగా అహర్నిశలు కష్టపడి మనం సాధించాలని కోరుకుంటున్నాను నేను. ఈ విధంగా మీకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను నేను. విజయానికి కారకులైనందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మరి మనం కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. పట్టుకోండి మేడం, పట్టుకోండి.
కంగ్రాచులేషన్. జై విధాత. థ్యాంక్ యూ. ఓకే. హ్యాపీ స్పీడ్ రికవరీ. రైట్. ఓకేనా, ఫోటో దిగుదాం. సంక్రాంతి పండుగ, దసరా పండుగ, థ్యాంక్ యూ.